గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్న కాకాని గ్రామ రైతుల సాగు భూములను కబ్జా చేసేందుకు రౌడీ షీటర్ జలీల్ నకిలీ దస్తావేజులు సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలకు విక్రయించాడని రైతులు ఆరోపించారు. సర్వే నం 182 బార్నం వడ్డులోని 10 ఎకరాలు 25 సెంట్ల భూమిపై తప్పుడు పత్రాలు తయారు చేసి రికార్డుల్లో తారుమారు చేసినట్లు వారు తెలిపారు. ఇటీవల 100 మంది సహచరులతో కలిసి భూముల్లో చొచోరబడి రైతులను బెదిరించడం, పంటలను ధ్వంసం చేయడం, రీసర్వే పేరుతో సెటిల్మెంట్ ఒత్తిడి తేవడం వంటి చర్యలకు జలీల్ ముఠా పాల్పడుతోందని పేర్కొన్నారు. జలీల్ పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అల్లర్లకు అడ్డుకట్ట వేయాలని చిన్న కాకాని గ్రామ రైతులు ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా సమాజంలోని మంచిని చెడుని బయటికి తీసేది మీడియా ద్వారా అతని యొక్క అరాచకాలు, ఆకృత్యాలు కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో అతను ఉన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మరి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తుంది. 24 గంటలు కష్టపడిన వాళ్ళకి కూడా 3 పూటల తినడానికి తిండి ఉండదు. మరి ఇతను మాత్రం ఈ వివిధ రకాల రాజకీయ పార్టీలు మారాడు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఇతను చేసే తప్పుల్ని సమర్థించకుండా వ్యతిరేకిస్తూ వాళ్ళని బయటకు నెట్టే పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు తనే స్వయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉంటూ మిగతా రాజకీయ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగటం, లేకపోతే ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగటం, నాకు ఆ మంత్రి తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ మినిస్టర్ తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇతను ఒక పబ్లిక్ ఫిగర్ లాగా ఇతనే పబ్లిసిటీ చేసుకుంటున్న పరిస్థితి వస్తూ ఉన్నాం. మరి గతంలో ఏదో రాజధాని కాకముందు అక్కడెక్కడ ఖాళీ స్థలాల్లో కబ్జా చేసుకుని ఏదో చేసుకుంటా వాళ్ళు ఎక్కడో దూరాల్లో ఉన్నాడు. ఆ స్థలం యొక్క యజమానులు దూరంగా ఉండటం వలన తర్వాత ఏదైనా నిర్మాణం జరిగేటప్పుడు వచ్చేసి ఇది మాది అనుకున్నప్పుడు ఏదో కూర్చొని రాజు చేసుకొని మరి వాళ్ళ దగ్గర ఎంతో కొంత సొమ్ముని లబ్ధి పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజధాని అయినాక మరి ఇక్కడ భూముల యొక్క వాల్యూ పెరిగిపోవడంతో ఇక్కడ రైతులండి పట్టణాల్లోనే పెద్ద నగరాల్లో అయితే ఏదో ఎవరి పాలనలు చేసుకునే పరిస్థితి. గ్రామాలను సైతం కూడా రైతులను మోసం చేయడానికి, దేశానికి అన్నం పెట్టే రైతుల్ని మోసం చేసి వాళ్ళని రోడ్ల మీదకి ఈడుస్తున్న పరిస్థితులు ఈ జలీల్ అనే మోసగాడు చేస్తున్నాడు. ముందుగా ఆక్రమించడం, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అక్కడ పక్క ఏదైనా పరిచయం చేసుకోవటం, ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ తీసుకోవటం, ఈ ల్యాండ్లో ఎవరు ఉన్నారు, ఈ ఖాళీ ల్యాండ్లో అని చూసుకొని నెట్ ద్వారా చూసుకొని జిరాక్స్లు తీసుకొచ్చుకోవటం, వేరు వాళ్ళు అమ్మారు అని చెప్పేసి వాళ్ళ సంతకాలు, రైతుల సంతకాలు ఇతనే ఫోర్జ్ చేసి ఇతను కావచ్చు, లేకపోతే ఇతను ట్రూప్ కావచ్చు, ఇది ఒక కంపెనీ, ఫోర్జరీ కంపెనీ అనమాట. దొంగ డాక్యుమెంట్లు చేసే కంపెనీని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇతను. మరి కొంతమంది ఇట్లాంటి సన్నిహితులతో కలిసి ఇట్లా ఎకరాల కోట్లాది రూపాయలని వాళ్ళు వసూలు చేసుకోవడం కోసం చేస్తున్నాడు. అదేమన్నా వస్తే కేసులు పెడతాం, కోర్టులకి చెప్పడం వస్తున్నారు. ఈ కోర్టులకి మనకెందుకు, ఈ కేసులు మనకెందుకు, మన పనులు మనం చేసుకునేటప్పుడే ఎంతో కొంత రాజీ పడి ఎంతో కొంత కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు. మరి రైతులు కష్టపడి మరి వాళ్ళ తాతల తండ్రుల నుంచి సంపాదించుకుంటే ఆస్తులను పోగొట్టుకుంటే ఇల్లు అయితే సిద్ధంగా లేరు, అటో ఇటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు మొత్తం కూడా మన డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు కరెక్ట్గా. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వ్యక్తులకి వాళ్ళు చేసిన విచారణ మేరకు వాడు ఫేక్ అని చెప్పేసి, వాడు షీటర్ అని చెప్పేసి అర్థమైంది. అయినప్పటికీ చట్టపరంగానే చట్టపరంగా మనకు న్యాయం జరగాలి, చట్టపరంగానే మేము సావధానంగా వెళ్దామని ఆలోచనతో ఉన్నారు. లేదు అనుకుంటే ఈ తాతల తండ్రుల నుంచి సంపాదించిన ఆస్తి పోగొట్టుకుని ఎవడైతే ఊరికి ఉండే పరిస్థితి అయితే లేదు. మరి ఇట్లాంటి షీటర్లని మరి దొంగ డాక్యుమెంట్ చేసి ఫోర్జులు చేసేటువంటి మరి రైతాంగం, మరి ఇట్లా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కావచ్చు. ఈ విషయం మీద నిన్న రాష్ట్ర మంత్రివర్యులు మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అటువంటి లోకేష్ గారిని కూడా కలెక్షన్ జరిగింది. ఇట్లాంటి తప్పులు మేము అంగీకరించాం, మా పార్టీ కూడా అంగీకరించదు. ఎందుకంటే మరి ఈ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యే పేర్లు చెప్పాడు, అది నిజమా కాదో అయితే మనకు తెలియదు, పోలీసులు వారు విచారణ చేస్తారు. ఎవరిని కూడా ఉపేక్షించాలి, అట్లాంటి వాళ్ళని పొరపాటున కూడా ఉపేక్షించిన వాళ్ళ మధ్యకి కఠినంగా శిక్షించని చెప్పేసి మరి రైతులకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి సావధానంగా చట్టపరంగా ఏ విధమైన
చర్యలు తీసుకుంటారో చట్టం తీసుకుంటుంది. తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి ఏమైతే డాక్యుమెంట్లు కావాలనుకుంటారో వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పే పరిస్థితులు అయితే ఉంది. పొరపాటును కూడా వదులుకోరు. రైతులు అంటే అమాయకులు మాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. చెందినటువంటి షేక్ జలీల్ అనే అతను ఈ మధ్య కాలంలో ఈ మంగళగిరి ప్రాంతంలో అనేక భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నాడు. అదేవిధంగా దొంగ దస్తావేజులు సృష్టిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ రైతుల పేర్లతోటి ఫోర్జరీ సంతకాలు చేసి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో చినకాకాని గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 182/1లో 10 ఎకరాల 27 సెంట్లు ఉంది. దానికి సంబంధించిన రైతులు 12 మంది రైతులు ఉన్నారు. దాంట్లో నేను ఒక రైతుని. ఈ పొలానికి సంబంధించినటువంటి దొంగ అగ్రిమెంట్లు తయారు చేసి మా అందరి సంతకాలు ఫోర్జరీలు చేసి దాదాపు 3 సంవత్సరాల నుంచి 2003వ సంవత్సరంలో ఈ అగ్రిమెంటు తయారు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందిని మోసం చేస్తూ వారి దగ్గర అడ్వాన్స్ రూపంలో కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ రౌడీ షీటరు, పైగా ఈ భూ కబ్జాలు, ఈ సంతకాల ఫోర్జరీలు, దొంగ దస్తావేజులు తయారు చేయటం, ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ చీటర్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా రైతులందరి తరపున కూడా కోరుతా ఉన్నాము. అట్లాగే మొన్న నవంబర్ 30వ తేదీన మా భూముల్లోకి 100 మంది రౌడీ షీటర్లు వేసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాం, ఈ భూములు మాయి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా బెదిరించడం జరిగింది. మేమందరం కూడా ధైర్యంగా నిలబడి చంపండి అని చెప్పేసి మీరు మా భూముల్లోకి వచ్చి మమ్మల్ని చంపుతానంటే సావటానికి మేము సిద్ధంగా ఉన్నాం, లేదంటే చంపడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఎదురు తిరిగితే మా గ్రామస్తులందరూ కూడా పొలాలకు వెళ్ళే రైతులు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడేసరికి పారిపోయారు. ఇటువంటి రౌడీలని, ఇటువంటి చీటర్లని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భూ యజమానికి తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్మిండ్రనే ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. భూ యజమానికి జలీల్ ఖాన్ 50 లక్షల రూపాయలు కూడా అసలు యజమానికి తెలియకుండా వేరే రైతుకి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని అమ్మాడంట. అవును, ఖచ్చితంగా అది మా దృష్టికి కూడా వచ్చింది. మా భూములు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నాడు. మేమేదో వాడికి అగ్రిమెంట్ రాసినట్టుగా మా సంతకాలు ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్ని మార్కెట్లో తిప్పుకుంటా అమాయకుల్ని మోసం చేసి అనేక మంది దగ్గర డబ్బులు కాజేస్తూ ఉన్నాడు. మా దృష్టికి వచ్చింది. అందుకనే మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఈరోజు డిఎస్పీ గారికి కూడా మేము మనవి చేసుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయాలి, అటువంటి చీటర్లని శిక్షించాలి. ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిఎస్పీ గారికి కూడా మేము మనవి చేస్తాం. ఇప్పుడు అతని పార్టీ మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ అతను చేసేటటువంటి ఇటువంటి మోసాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి ఫోర్జరీ సంతకాలు, దొంగ దస్తావేజులు, అతను చేసే అక్రమాలన్నిటికీ ఒక రక్షణ కవచంగా ఉండేదానికి పెట్టుకున్నాడు తప్పితే అతను రాజకీయ పార్టీ, అతను ఒక రాజకీయ నాయకుడు అనేది అది చాలా పొరపాటు. అతను ఒక పక్కా చీటరు, పక్కా మోసగాడు, పక్కా దొంగ. ఈ మంగళగిరి ప్రాంతంలో దాదాపు కొన్ని 100 మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమీకృతం అవుతున్నారు అతని సంగతి తేల్చడానికి. వాళ్ళందరిని కూడా మేము కూడా సమీకరించుకొని ఈ ఆందోళన ఇంకా తీవ్రతరం చేసి అతనికి కఠిన శిక్ష పడిన దాకా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు.